హౌ టు ఇంపోర్ట్ ఏ స్టూడెంట్. ఒక పాఠశాల నుంచి మనం మన పాఠశాల విద్యార్థిని ఏ విధంగా అడ్మిట్ చేసుకోవాలి అనేది ఒకసారి వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇంపోర్ట్, దీనికోసం మనం ఇక్కడ ఇంపోర్ట్ మాడ్యూల్ దగ్గరికి వెళ్దాము. ఇంపోర్ట్ మాడ్యూల్ అయినట్టే విత్ ఇన్ ద స్టేట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్ పెన్ నంబర్ అండ్ మనం ఎంటర్ చేస్తాము. పెన్ నంబర్ మనం ఎంటర్ చేసిన తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ పెన్ నంబర్ మనం ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత పక్కన ఉన్నటువంటి గో బటన్ మనం టచ్ చేసినట్లయితే మనకు ఆ అబ్బాయి తాలూకు ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గా మనకు కనిపిస్తుంది. అంటే ఇంతకు ముందు ఏ పాఠశాలలో చదివాడు, అలాగే అతను అక్కడ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. ఇందులో చూసారు కింద లాస్ట్ వచ్చేసరికి ఇంపోర్ట్ టు 24-25 ఉంది. దాన్ని మనం ఒకటి ఏవైతే ఉన్నాయో అక్కడ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, తర్వాత సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, అలాగే డేట్ ఆఫ్ అడ్మిషన్ ఎప్పుడు మన పాఠశాలలో చేరాడు అనేది మనం అక్కడ డేట్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసే పక్కన ఉన్నటువంటి ఇంపోర్ట్ పైన మనం టచ్ చేసినట్లయితే కన్ఫర్మ్ అడుగుతుంది. సో కన్ఫర్మ్ తీసుకుంటాం. కన్ఫర్మ్ తీసుకున్నామంటే స్టూడెంట్ సక్సెస్ఫుల్లీ ఇంపోర్టెడ్ మనకు వస్తుంది. సో ఈ విధంగా వేరే పాఠశాల నుంచి వేరే పాఠశాల వాళ్ళు మనకు డ్రాప్ బాక్స్ లో పెట్టాలి. ఆ డ్రాప్ బాక్స్ నుంచి మనం ఒక విద్యార్థిని సులభంగా మన పాఠశాలలోకి ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇంపోర్ట్ చేయడానికైతే మనం ఇలా చేయవలసి ఉంటుంది కదా. ఇంపోర్ట్ చేయాలంటే మాత్రం తప్పనిసరిగా విద్యార్థి డ్రాప్ బాక్స్ లో ఉండాలి. సో డ్రాప్ బాక్స్ లో ఉన్నటువంటి విద్యార్థిని ఇంపోర్ట్ చేయడం ఎలా అనేది తెలుసుకున్నాం. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఏ క్లాస్ లో అయితే ఇంపోర్ట్ చేసామో ఒకసారి మనం చెక్ చేసుకున్నట్లయితే ఆ విద్యార్థి మనకు అదే పాఠశాలలో మనకు అదే క్లాస్ లో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. సో ఈ విధంగా మనం ఇంపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.